సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవమగల దేవాది దేవుని అపారమైన అనురాగంతో మరొక మంచి దినము సర్వోన్నతుడైన దేవాది దేవుడవు అపారమైన ప్రేమతో క్రీస్తునందు ఈ శ్రేష్ఠ దినం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఆశీర్వాదమే చెరుగునుగాక. శుభకరమైన దినముగా మారునుగాక. సుఖకరమైన దినముగా మారునుగాక. ఆనందమిచ్చే దినముగా మారునుగాక. ఆశీర్వాదమిచ్చే దినముగా మారునుగాక. ఎదిగించే దినముగా మారునుగాక. అనేక దీవెనలు పొందుకున్న దినముగా మారునుగాక. ఆత్మీయ ఎదుగుదలతో నింపబడిన దినముగా మారునుగాక. మానసిక మంచి సంతోషముతో మారిన దినముగా మారునుగాక. శారీరక సంపూర్ణ స్వస్థత దినముగా మారునుగాక. ఆర్థిక సంబంధమైన శ్రేష్ఠ దీవెనలతో నింపబడిన దినముగా మారునుగాక. ఈ శ్రేష్టమైన శుభ సందేశము ద్వారా మీరందరూ దీవించబడునుగాక. ఈ శ్రేష్ఠ సందేశము మీకు దీవెనకరముగా ఉండినట్లయితే ప్రియమైన నా సోదరి సోదరులారా, మీ మంచు మనస్సు కలిగినటువంటి మీ శ్రేష్టమైన హృదయముతో ఈ శుభ సందేశము అనేకులకు పంపించండి. ఒకవేళ ఈ దినము మీ ఈ సందేశం మొట్టమొదటిగా విని ఉండినట్లయితే ఈ శ్రేష్టమైనటువంటి సందేశం మీకు పంపిస్తుండగా దీనికి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. అట్లాగే ఒకసారి ఇది బాగుందని ఒక లైక్, అట్లాగే మీ మంచి హృదయముతో అనేకులకు షేర్. ఇదన్నీ చేసినప్పుడు మీ ద్వారా కూడా ఈ సందేశము అనేకులకు వెళ్తుండగా వారందరూ కూడా దీవించబడడం జరుగుతుంది. మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ దీవించబడాలి. మన శ్రేష్ఠ బంధుమిత్రులు అందరూ దీవించబడాలి. మన స్నేహితురాలందరూ దీవించబడాలి. ఎవరు కూడా కష్టంలో ఉండకూడదు. ఎందుకంటే సర్వలోకమునకు కలిగే మహా సంతోషం ఇవ్వటకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు కనుక, క్రీస్తులో నేనున్నారు కనుక, జీవమగల దేవాది దేవుడైన క్రీస్తు నాలో ఉన్నారు కనుక జీవవచనం మీకు క్రీస్తులో పంపిస్తుండగా మీరు కూడా క్రీస్తు యేసుకు కలిగిన మంచు మనసు కలిగి అనేకులకు పంపించండి. ఈ దినము నేను పాడిన పాట బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలోనే సంతోషమే. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రపంచములలో ఏ మానవుడు ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కాదు. అది తాత్కాలిక ప్రేమే. కొన్ని ప్రేమ స్వార్థ ప్రేమగా ఉండొచ్చు. కొన్ని ప్రేమ అవసరతలు పొందుకోవడానికి ఉన్న ప్రేమగా ఉండొచ్చు. కొన్ని ప్రేమ చూపించే ప్రేమగా ఉండొచ్చు. నాట్యముతో నింపబడిన ప్రేమగా ఉండొచ్చు. అది ఆ ప్రేమ ఏది కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. అది కలుషముతో నిండి ఉన్న ప్రేమే. కొంచెంసేపు ప్రేమిస్తారని చెప్తారు, కానీ వాళ్ళ అవసరతలు అయిపోయినట్లయితే ఆ ప్రేమ తగ్గిపోతే, ఒకవేళ మానుషికమైన ప్రేమ లాస్ట్ ఒకవేళ ఉండినా కూడా సమాధి దగ్గర వర మాత్రమే ఉండగలం. కానీ ఇక్కడే నేను పాడిన పాట జీవవచనానుసరముగా ఉన్న పాట సర్వలోకమునకు కలిగే మహాప్రేమతో మహా సంతోషముతో 2025 సంవత్సర క్రితం వచ్చినటువంటి జీవముల యేసుక్రీస్తు ప్రేమ అది అపార ప్రేమ. అది మార్పు లేని ప్రేమ. అది మార్చని ప్రేమ. అది స్వార్థం లేని ప్రేమ. అది నిష్కలంగా ప్రేమ. అది పాపుల్నే ప్రేమించిన ప్రేమ. అది దీనుల్నే లేవనెత్తిన ప్రేమ. అది రోగుల్నే స్వస్థపరిచిన ప్రేమ. అది దారిద్ర్యములో ఉన్న వాళ్ళనే సంపన్నులుగా మార్చిన ప్రేమ. అది నరకమునికి వెళ్ళినటువంటి వారినే ఆ దారి తప్పించి పరలోకము చేర్చే ప్రేమ.
అపార ప్రేమ, అది 100% మార్పు లేని, మాయము లేని, కలుషము లేని సత్య ప్రేమ, నిత్య ప్రేమ. ఆ ప్రేమతో నన్ను నిన్ను జీవమగల దేవాది దేవుడు ప్రేమిస్తుండగా నిన్నటి కంటే ఈ దినం ఎంత శ్రేష్టముగా ఉండొచ్చు ప్రియులారా. ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము రాత్రి ఈ భూమిలో, ఈ శ్రేష్ఠ లోకములో మనం ఉన్నంత కాలము మన కొరకు ప్రేమామయుడు దాచి ఉంచిన అనేకమైనటువంటి యుగులు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయా సమయములలో మన దగ్గరికి పంపిస్తూనే ఉంటారు. పంపించినదన్నీ మా దగ్గరికి, మీ దగ్గరికి వస్తూనే ఉంటారు. కొన్ని సమయములలో ఒకవేళ ఎందుకు ఇలాగ చిన్న కష్టమని అనిపించవచ్చు, కానీ ఆ కష్టము కూడా ప్రేమామయుడు పంపించినదే. ఆ ప్రేమామయుడు పంపించిన కష్టములలో అది వెంటనే ఆ కష్టముల నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని దాని నుంచి పైకి తీసుకొచ్చి ఆ కష్టాలన్నీ మర్చిపోయినట్లు ఉన్నతమైన ఆనందములలో నడిపించే ప్రేమామయుడు ప్రియులారా. కనుక ఈ శుభ సందేశము, ఈ క్రీస్తు మహిమ జీవవచన సందేశము, ఈ ఆశీర్వాద సందేశము, ఈ ఆనంద సందేశము, అభివృద్ధిలో నడిపించిన ఈ సందేశము ఈ ఉదయకాల సమయమే మీ దగ్గరికి పంపించడానికి జీవమగల దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన నన్ను తన ఆత్మ ద్వారా నింపి సాక్షాల్ పునరుద్ధారుడైన క్రీస్తులో నిలవబెట్టి పంపిస్తుండగా ఈ జీవ సందేశం మీకు శుభకరముగా, సుఖకరముగా, ఆనందకరముగా, ఐశ్వర్యకరముగా, ఉన్నత దీవెనలో నడిపించిన జీవవచనముగా 100% మారిపోతుంది. కనుక ఈ సందేశం మీరు వినిన వెంటనే మీ ప్రియమైనటువంటి వారు, మీ చుట్టుపక్కల అనేకులు కష్టంలో ఉన్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మీ ప్రియమైన వారు ఉన్నారు కదా, మీ స్నేహితులు ఉన్నారు కదా, అందరికీ ఇది పంపించండి. అలాగే ఈ సందేశము ద్వారా వాళ్ళు కూడా దీవించబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ 100% స్వార్థము లేని ప్రేమ కనుక, దీవించే ప్రేమ కనుక, పాపాలు క్షమించే ప్రేమ కనుక, అజ్ఞానాలు తొలగించి జ్ఞానం ఇచ్చే ప్రేమ కనుక ఈ ప్రేమ వారు కూడా పొందాలి. దాని ద్వారా వారందరూ దీవించబడాలి. ఇప్పుడు మీరు పంపించినటువంటి మెసేజ్ ద్వారా వాళ్ళు కూడా దీవించబడడం జరుగుతుంది కనుక ఆ దీవెనలో కొన్ని దీవెనలు మీకు కూడా దేవుడు ఇస్తారు. ప్రియమైన వారులారా, అలాగే మనం అందరం కలిసి దేవుని రాజ్య విస్తృతి కొరకు ఈ శుభ సందేశం అనేకులకు పంపిస్తాం. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఇది పూర్తిగా వినాలి. పూర్తిగా విని ఆశీర్వాదం దాకా మీరు ఇది విని అత్యంత దీవెనలు పొందుకోవాలని మనవి చేసుకున్నారు. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరముగా మారుతుందని నాకు తెలియపరచాలి, శ్రేష్టముగా తెలియపరచాలి. మీ శ్రేష్టమైన అభిప్రాయాలు కూడా నాకు తెలియపరచాలి. అదన్నీ మనకు దీవెనకరముగా మారుతుందని నేను ఆశిస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయము, ఈ శ్రేష్టమైన దినము ఇట్లాగే శుభ సందేశము ద్వారా దేవుడు మమ్మల్ని దీవించినందుకు, అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న సత్య జీవము గల క్రీస్తులో మీ అందరికీ కూడా శుభమే 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 జరుగును గాక అని ప్రార్థిస్తూ మంచి ప్రార్థనలో తల ఉంచుతాం. పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల ఈ శ్రేష్టమైన మంచి దినము ఉదయకాల సమయం మరొక్క అత్యంత అభివృద్ధితో నింపబడిన మంచి దినం మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు ఆశీర్వదించి మీరిచ్చినందుకు స్తోత్రం. మా కొరకు సూర్యుడిని ఉదయింప చేశారు నాయన. మా కొరకు తండ్రి మీ ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభు వారిని పంపించారు కదా నాయన. యేసు క్రీస్తు ద్వారా మీరు పంపించిన సమస్త ఇవులు మాకిచ్చి తిరిగి పరిశుద్ధురా మా మరణము తీసి పాపాలు తీసి నైనా సజీవుడిగా మీ దగ్గరికి వచ్చిన క్రీస్తు యేసు నందు నైనా మేము ఈ ఉదయకాల సమయం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సందేశము ద్వారా, ఈ శ్రేష్ఠ సందేశం వినిన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించుము. వారి వ్యక్తిపరమైన జీవితములలో దీవెన కలుగజేయము, వాళ్ళ కుటుంబములో దీవెన కలుగజేయము, తరతరాల్లో మంచి అభివృద్ధి కలుగజేయము. శ్రేష్టమైన సంతోషకరమైనటువంటి జీవితం వాళ్ళకు దయచేయము, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం దయచేయము, సంతోషకరమైనటువంటి తరతరాలను మీరు దయచేయము. నైనా పరిచర్ని దీవించుము, శ్రేష్ఠ అభివృద్ధిలో నడిపించుము తండ్రి. ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడల మీద పరిశుద్ధ పరలోకపు నిత్య జీవ దేశము ఆశీర్వాదం తెరవబడునుగాక. అత్యంత శ్రేష్ఠ దీవెనలో వాళ్ళని నింపి నడిపించి ఆశీర్వదించుమని తండ్రి. మీరు అక్కడ ఆలస్యం అయితే మరలా రేపు మరొక శ్రేష్ఠ శుభ సందేశము ద్వారా మీరు మీ అందరితో కలిసి నిన్ను స్తుతించే కృప కూడా దయచేయమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినేందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.